ఈరోజు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, దేవుడి చిత్తమైతే మీరు పోగొట్టుకుని ఏదో అదే దేవుడు తిరిగిస్తాడు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని రూఢిగా నమ్ముచున్నాను. దేనికి జడియవద్దు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా మీరు అడుగుతున్న అంశాన్ని దేవుడు నెరవేర్చే తీరుతాడు. మీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతాయి. మీరు చూడండి, 10 మందిలో తల పైకెత్తుకొని మీరు నడుస్తారు. చూడండి, దేవుని నామం మీ ద్వారా మయపరచబడబోతుంది. చూడండి, దేవుని యొక్క బలమైన కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. అలాగే ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మనం ఆదికాండం మొదటి 3 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా ఆదికాండం 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో రాయబడిన అంశాన్ని చాలా రోజులుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదాము అగ్నిని అతిక్రమించిన తర్వాత ఆయన అక్కడ కనబడిన అంజురపు ఆకును తొడుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అది నిలకడగా లేదు. దేవుడు దాన్ని తీసివేయమన్నాడు. ఆయన ఒక జంతువును వధించి, అది గొర్రెపిల్ల అంటున్నారు, ఆ గొర్రెపిల్ల ఒక చర్మంతో ఆదాము అవ్వ యొక్క శరీరాన్ని కప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో మీరు ఈ విషయాన్ని చూడగలుగుతారు. చూడండి, ఆయన దిగంబరుడయ్యని అంటున్నాడు. అంటే దానికి ముందు మహిమ వస్త్రం కప్పిదనమాట, ఇల్లు సీట్ అనమాట. కానీ తను ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా ఏవైతే నష్టపోయారో అవన్నిటినీ దేవుడు తిరిగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. త్వరలోనే తిరిగి ఇవ్వబోతున్నాడు. అయితే యేసు ప్రభు రెస్టోరేషన్ చేసినప్పుడు 2 రకాలుగా చేయటం మనం బైబిల్లో చూస్తున్నాం. ఒకటి, నువ్వు పోగొట్టుకుంది ఏదో అదే సేమ్ దేవుడు తిరిగి ఇస్తాడు. లైక్ మీరు చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మీరు చూస్తే, 10 వెండి నాణ్యం కలిగి ఉన్న స్త్రీ ఏ వెండి నాణ్యం తీసుకుని తను పోగొట్టుకుంది సేమ్ తిరిగి పొందుకుంది. అయితే తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చాడు. కానీ సేమ్ ఉంగరం మాత్రం కాదు, సేమ్ వస్త్రం మాత్రం కాదు, సేమ్ జోడు మాత్రం కాదు. లూకా సువార్త 15వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగే చూడండి, ఇర్మియా ప్రవక్త ఒక అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, ఒక కుమరివాడు దగ్గరికి ఇర్మియా ప్రవక్త నడిపిస్తున్నాడు. ఆ కుమరివాడు చక్కటి చికటం మట్టితో ఒక అందమైన పాత్ర తయారు చేస్తూ ఉండగా సడన్గా కిందకు జారి పడిపోయింది. మొత్తం రూపుమాపు లేకుండా మొత్తం పగిలిపోయింది. అయితే సేమ్ పాత్ర చేయలేదు. పాత్ర అయితే చేశాడు కానీ సేమ్ పాత్ర చేయలేదు. వేరొక నూతనమైన పాత్ర చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే ఆదాం పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాన్ని సేమ్ మహిమ వస్త్రాన్ని ఇవ్వలేదు. కానీ దేవుని బిడ్డలారా, దానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొర్రె చర్మాన్ని వధించి దాన్ని తొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే గొర్రె చర్మాన్ని వధించినప్పుడు ఆ లోపల ఉన్న స్కిన్ మనం చూస్తే రక్తపు మడుగులు ఉంటాయి. ఆ రక్తపు మడుగులే ఆదాము యొక్క అవ్వ యొక్క దిగంబరత్వాన్ని కప్పిందని మనం చెప్పగలుగుతాం. ఇది కాస్త లోతైన విషయం, కానీ మీరు ఆలోచిస్తే అర్థమవుతాయి. యేసు రక్తమే మన యొక్క దిగంబరత్వం అని అంతరంగ పాపం కనపడకుండా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాయి, క్షమిస్తాయి. ఈరోజు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, దేవుడి చిత్తమైతే మీరు పోగొట్టుకుని ఏదో అదే దేవుడు తిరిగిస్తాడు. ఒక సహోదరి ఒక కొడుకును పోగొట్టుకుంది. చచ్చిపోయాడు. ఒక రోగం చనిపోయాడు. చాలా బెంబేలుపతి ఏడిచింది, గోల పెట్టింది. నేను ప్రార్థన చేసినప్పుడు ఆవిడకి ఇచ్చిన ప్రవచనం ఏంటంటే, సేమ్ కొడుకును దేవునికి ఇస్తాడని ప్రవచనం చెప్పారు. చూస్తే కొడుకుని ఇచ్చాడు, కానీ సేమ్ అబ్బాయి ఎలాగ ఉన్నాడో అలాగే డిట్టో. ఈ కొడుకుని చూసి ఆ కొడుకుని చూడాల్సిన అవసరం అనమాట. అంత డిట్టో కొడుకును దేవుడిచ్చాడు. సో సేమ్ మీ యొక్క పోగొట్టుకొని తిరిగి పొందే విషయంలో, సమకూర్పు విషయంలో సేమ్ ఇవ్వచ్చు, సేమ్ పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వచ్చు, లేదా సేమ్ సిమిలర్ అటువంటి దాని అంతకంటే బెస్ట్ను కూడా దేవుడు
ఇవ్వవచ్చు. సో పోగొట్టుకున్న వాటి అన్నిటినీ దేవుడు మీకు దయచేయనగా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రతిరోజు మాకు నూతనమైన సత్యం మాకు నేర్పిస్తున్నారు ప్రభా. నీ నేర్పించిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించండి. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇవ్వండి ప్రభా. యేసునామములో ఇవ్వండి, యేసునామములో ఇవ్వండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కనుక నేను ఫోన్లో అందుబాటులో ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను. లేని మా ప్రార్థన యూదులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యూ.